అలా ఆమ్లెట్ కర్రీ చేసుకుందామండి. వాటి కోసం 2 టమాటాలు 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను. ఆ గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లోకి మనం పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కొంచెం ఆగాలయ్యి, కొంచెం కరివేపాకు, కొంచెం మగ్గనియ్యాలి. మగ్గాక ఇదిగోండి కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాం. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఒకసారి ఇలా తిప్పుకుందాం. కొంచెం మగ్గ పెట్టుకుందాం అండి. ఒకసారి అదిగో బాగా మగ్గింది కదా. ఇంకా దీంట్లో మనం ఉప్పు, కారం వేసుకుందాం. దాంట్లోకి ముందర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఎంత ఒక స్పూన్ వేస్తున్నాను. బాగా కలదిప్పుకుందాం. దాంట్లోకి ఉప్పు ఇదిగోండి. ఒకసారి మళ్ళా కలదిప్పుకుందాం. 2 స్పూన్లు కారపొడి వేసుకుందామండి. 2 ఇది కూడా బాగా తిప్పుకుందాం. ఓకే, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పౌడర్ 2 వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నాను. ఎంతండి? కొంచెమే వేస్తాను నేను. గరం మసాలా మరింత వేయను. ఇదిగోండి కొంచెమే వేస్తాను. ఇది బాగా మగ్గబెట్టుకుందాం. ఇదండి మగ్గింది కదా. చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే ఈ ముక్కకి ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ పోసుకుంటున్నాను. అయిగోండి. ఇంకా మూత పెట్టి బాగా మగ్గబెట్టుకుందాం. కోడిగుడ్లు తీసుకొచ్చుకున్నాను. అవి పగల కొట్టుకుందాం. కోడిగుడ్లు చూసుకుందామండి. వావ్, అదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇంకా మనం కోడిగుడ్లు పగల కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా నేనైతే 2 గుడ్లు వేసాను. మరింత అయితే వేయలేదు. 2 కోడిగుడ్లు వేసుకున్నాను. అవి మూత పెట్టేసుకుందామండి. తిప్పవాకండి, ఎమ్మడి తిప్పకూడదు. మూత పెట్టేసుకుందాం అండి. అది తిప్పుకునేటప్పుడే చిన్నగా తిప్పుకోవాలి. తిరిగిపోకుండా వచ్చేస్తుంది. కొంచెం మగ్గనిద్దాము. కొంచెం మగ్గాలి. తిప్పుకుందామండి. ఒకసారి నూనె పైకి తీరింది కాబట్టి ఇది తిప్పుకోవచ్చు. చిన్నగా మెల్లగా తీసుకొని అదిగండి చాలా బాగుంటుంది కర్రీ. అది కూడా అలా ఆమ్లెట్ కూర రెడీ అయిందండి. చూడండి ఎంత చక్కగా మగ్గిందో. స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. ఒకటండి, ఆమ్లెట్ కదలకుండా మనం కలుపుకోవాలి. రెడీ అయిందండి. మనం ఇంకొక గిన్నెలో తీసుకుందాం. స్టవ్ ఆపేటప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. మనకి స్టవ్ ఆపుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఆమ్లెట్ కర్రీ. నిజంగా అండి 2 మనుషులకి సరిపోతుంది. కానీ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఇవాళ మా వారి పని ఉంటే రానన్నాడు. అందుకని ఇవాళ నేను ఒక్కదాన్ని చేసుకున్నాను ఆమ్లెట్ కర్రీ. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.